రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతిలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. శ్రీనివాస్ది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ అంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్లుగా వెల్లడించారు. శ్రీనివాస్ ఒంటిపై బలమైన గాయాలున్నాయంటున్నారు కుటుంబీకులు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదుపు తప్పి పాలేరు రిజర్వాయర్లో శ్రీనివాస్ కారు పడడం, పాలేరు ట్యాంక్ బండ్ పైకి కొత్త దారి ఉన్నప్పటికీ పాత రోడ్లోనే శ్రీనివాస్ కారు ఎందుకు వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. శ్రీనివాస్ డ్రైవర్ ఎందుకు పరారయ్యాడు? కారు ఓనర్ అయినటువంటి శ్రీనివాస్ ఫ్రెండ్ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు? కారు డ్రైవర్ ఎవరు అనేది ఇంకా తెలియని పరిస్థితి ఉంది. డ్రైవర్ ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రంపై పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తకం రాశారు శ్రీనివాస్. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎన్నో అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా అసలు ఈ రోడ్లో పర్టికులర్గా ఎందుకు వచ్చారు అనేది ఒకటైతే, రెండోది కారు డ్రైవర్ ఇలాంటి ఒక ఘటన జరిగిన తర్వాత ఎందుకు పరారవుతారు? సహజంగా ఏదైనా ఒక యాక్సిడెంట్ అనేది పొరపాటున జరుగుతుంది. పొరపాటున జరిగిన దానికి ఎవరు పారిపోవడం లాంటిది ఉండదు. అందులోనూ ఇలాంటి ఒక ఘటన జరిగిన తర్వాత ఖచ్చితంగా డ్రైవర్కి కూడా గాయాలు అవ్వడమో, లేదంటే డ్రైవర్కి కూడా ఏదో ఒక ఇబ్బంది కలగడమో ఉంటుంది. డ్రైవర్కి కూడా కొంత హెల్ప్ అవసరం అవుతుంది. కానీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు అంటే ఖచ్చితంగా ఏదో అనుమానం వ్యక్తం అవుతుంది. పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ ఘటన ఎలా జరిగిందో చెప్పాలి కదా, సమాచారం ఇవ్వాలి కదా, ఇలా జరిగింది అని బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. తాను ఏ తప్పు చేయకపోతే ఇదొక ప్రశ్న ఖచ్చితంగా తెర మీదకి వస్తుంది. మరోవైపు క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు ఆచూకీ లేనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. కారు ఓనర్ అయినటువంటి శ్రీనివాస్ ఫ్రెండ్ అసలు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు? ఈ డీటెయిల్స్ కూడా బయటకు రావాలి. ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. వీటన్నిటికి తోడు శ్రీనివాస్ శరీరం మీద బలమైన గాయాలు ఉన్నాయంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీటన్నిటి ఆధారంగా ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్, ఇదంతా ప్లాన్ చేశారు, ఇది ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అంటూ కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసులు ఇప్పుడు ఈ కోణంలో కూడా విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. సో ఈ అంశానికి సంబంధించి, జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది ఈ ఘటన చూస్తుంటే? మీకు అనుమానాలు వస్తున్నాయా? మరికొద్ది క్షణాల్లో మా ప్రతినిధి ఉదయ్ మనతో జాయిన్ అవుతున్నారు. ఆ ఘటన ఎలా జరిగిందనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు కొత్త విషయాలు ఏమొస్తున్నాయి? మరి కుటుంబ సభ్యులేమో ఇది ప్రీ ప్లాన్డ్ అని చెప్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్య అని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు ఏం తేల్చారు? అక్కడ సంఘటనా స్థలంలో ఏమైనా ఆధారాలు లభ్యమయ్యాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా డీటెయిల్స్ వస్తాయి. అంటే నిజంగా కుటుంబ సభ్యులు చెప్తున్నట్లుగా బలమైన గాయాలు ఏమైనా ఉన్నాయా? ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? అంటే వాటర్లో మునిగినప్పుడు ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, సహజంగా ప్రాణాలు పోయాయనే వస్తాయి రిపోర్ట్స్లో అయితే. అంటే ఆక్సిజన్ అందలేదు లంగ్స్కి, దానివల్ల హార్ట్ ఆగిపోయింది అనేది బేసిక్ రిపోర్ట్లో వస్తుంది. దానికి రీజన్ ఏంటి అన్నప్పుడు వాటర్ అంతా ఫిల్ అయింది, ఇలా ఈ కారణాలన్నీ వస్తాయి. మరి అదే కారణం వస్తుందా? ఒంటి మీద గాయాల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో గాయాలు ఏమైనా అయ్యాయా అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రతి చిన్న విషయం కూడా బయటకు వస్తుంది. సో ఈ డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది, ఫ్రెండ్ డీటెయిల్స్ బయటకు రావాల్సి ఉంది. డ్రైవర్ పారిపోయాడు, డ్రైవర్ అసలు ఎవరో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు ఎవరో తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ డ్రైవర్ అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా పారిపోతాడు తన తప్పు లేకపోతే? ఈ కోణం క్లియర్గా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా కుటుంబ సభ్యులు అనుమానాలకి బలం చేకూరుతుంది వీటన్నిటిని చూస్తే. మరి పోలీసుల విచారణ ఎలా జరుగుతుంది? పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ యాంగిల్ ఇక్కడ. రైట్, మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ 2014లో పవన్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అంటూ ఒక పుస్తకాన్ని కూడా అప్పుడు రాశారు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం, అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి ఉదయ్. చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, అండ్ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా మరికొన్ని అనుమానాలు వస్తున్నాయి. డ్రైవర్ పరిస్థితి ఏంటి? డ్రైవర్ పారిపోరు జనరల్గా ఇలాంటి ఘటనల్లో. డ్రైవర్ పారిపోయాడు అంటున్నారు, అండ్ వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియడం లేదంటున్నారు. అతను అబ్స్కాండ్లో ఉన్నాడు అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే శరీరం మీద గాయాలు ఉన్నాయని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని అనుమానాల నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పటికొచ్చే అవకాశం ఉంది?
అండ్ పోలీసులు ఏ కోణంలో విచారణ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? వివాదాస్పద రచయిత బొగ్గుల శ్రీనివాసరావు అనుమానాస్పద మృతిపై ప్రస్తుతం పోలీసులు వివిధ కోణాలు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును అనుమానాస్పద స్థితి కింద మృతి కింద ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కూడా గత కొద్ది సేపటి క్రితమే ఫిర్యాదు పోలీసులకు అందజేశారు. పోలీసులు అనేక అనుమానాలు తమకు ఉన్నట్లు కూడా అటు పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదులో కుటుంబ సభ్యులు అయితే పేర్కొన్నారు. అయితే బొగ్గుల శ్రీనివాసరావు మృతదేహంపై అనేక గాయాలు కూడా గుర్తించినట్లు కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మృతదేహాన్ని ఉంచారు పోస్ట్ మార్టం నిమిత్తం. అయితే ఈ రోజు సెలవు దినం కావడంతో రేపు పోస్ట్ మార్టం చేసే ప్రక్రియకు పూర్తి స్థాయిలో వైద్యాధికారులు ప్రయత్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయి విషయాలు బయటికి తెలుస్తాయని చెప్పి పోలీసులు వైద్య అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ప్రైమరీ రిపోర్ట్ ను కూడా చేసే పనులు ప్రస్తుతం వైద్యాధికారుల బృందం అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనే చాలా స్పష్టంగా చెప్తున్నారు. మృతదేహాన్ని చూసిన తర్వాత మృతదేహం ముఖంపై గాయాలు గుర్తించినట్లు కూడా కుటుంబ సభ్యులు ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. అయితే సదరు జలాశయంలోకి తీసుకువెళ్ళినటువంటి కారులో కొన్ని డీటెయిల్స్ కూడా పోలీసులు సేకరించినట్లు సమాచారం అవుతుంది. కొన్ని ఆధార్ కార్డు తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించినటువంటి కొన్ని పాస్బుక్స్ జిరాక్స్ కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అందులోనే ఆధార్ కార్డు జిరాక్స్ కూడా బొగ్గుల శ్రీనివాస్ కు చెందినటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ కూడా గుర్తించారు. దాని ఆధారంగానే మృతుడు బొగ్గుల శ్రీనివాస్ గా ప్రస్తుతం పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అయితే అందించారు. అయితే ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా లేదంటే నిజంగానే అది జలాశయంలో దూసుకెళ్ళింది, ఒకవేళ అలా జరిగి ఉంటే ఎందుకు డ్రైవర్ పరారీ అవుతాడు అనే అంశానికి సంబంధించి కూడా పూర్తి విషయాలు తెలియాల్సింది. అయితే ప్రస్తుతం బొగ్గుల శ్రీనివాస్ కి డ్రైవింగ్ కూడా రాదని కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు పోలీసులకు కూడా. అయితే డ్రైవర్ ఎందుకు పరారయ్యాడు, నిజంగా ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే ప్రీ ప్లాన్ మర్డర్ గానే అతన్ని ముందుగానే హత్య చేసి కారు వెనుక భాగంలో అతన్ని కూర్చోబెట్టి పూర్తిగా జలాశయంలోకి కారును తోసేశారా, ఆ తర్వాత దీన్ని యాదృచ్ఛికమైనటువంటి యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం అటు నిందితులు చేసి ఉంటారనే అనేక కోణాలు అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు కేసులు ఛేదించేందుకు పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి నిఘా బృందం కూడా రంగంలోకి దిగింది. ఆధారాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా సేకరించే ప్రయత్నం చేసింది. అతని యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రానికి సంబంధించినటువంటి అతను రాసినటువంటి పుస్తకం పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అంటూ రాసినటువంటి పుస్తకం 2014లో తీవ్రమైనటువంటి వివాదాస్పదమైంది. అప్పట్లోనే పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బొగ్గుల శ్రీనివాస్ అంతా చూస్తామంటూ కూడా బెదిరింపులకు దిగారు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఈ సమయంలో బొగ్గుల శ్రీనివాస్ అటు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కేసు ప్రాథమిక దశలో ఉందని, మరికొద్దిగా సమయం ఇచ్చే కష్టంగా కేసును ఛేదించి వివరాలు పూర్తి స్థాయిలో మీడియాకు అందిస్తామని చెప్తున్నారు పోలీసులు. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నుంచి అటు బొగ్గుల శ్రీనివాస్ మృతుడుగా ఉన్నటువంటి అతని కుటుంబ సభ్యులు సోదరుడు కూడా ప్రస్తుతం ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తమ సోదరుడు పూర్తిగా మంచివాడని, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని, ఆర్థిక సమస్యలు కూడా పూర్తి స్థాయిలో లేవని, ఇంకా బొగ్గుల శ్రీనివాస్ మాత్రం వివాహం కాలేదని, అతనికి సమస్యలు లేవని, ఇది ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు చేసినటువంటి హత్యగాని తాము భావిస్తున్నట్లు ప్రస్తుతం శ్రీనివాస్ కుటుంబ సభ్యులైతే మీడియాకి వెల్లడించారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అంటే పోస్ట్ మార్టం నివేదిక ఎప్పటిలోపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే పోలీసులు కూడా వాళ్ళ విచారణలో ఈ అనుమానాలు అంటే ఈ కోణంలో విచారణ చేస్తున్నారా? ప్రస్తుతం అనేక కోణాలు చేస్తున్నారు. ప్రధానంగా ఇది అనుమానాస్పద స్థితి కింద కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగానే ప్రస్తుతం ఫిర్యాదు స్వీకరించినటువంటి పోలీసులు ప్రస్తుతం దీన్ని హత్యగానే భావిస్తున్నారు. ఎందుకంటే వెనుక సీట్ లో ప్రయాణికుడు ఉండడం, మృతుడు వెనుక సీట్ లో కూర్చొని ఉండడం, డ్రైవర్ ఆచూకీ లభ్యం కావడం అనేది పూర్తిగా మిస్టరీగా మారింది. ప్రస్తుతం డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పాలేరు జలాశయానికి సంబంధించి సీసీ ఫుటేజ్ దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించి అనుమానాస్పదంగా సంచరిస్తున్నటువంటి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా లేదనే అంశంపై సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు క్లూస్ టీమ్ తో పాటు నిఘా బృందాలు, ఐటీ బృందాలు కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో నిమగ్నమైనటువంటి సిచ్యువేషన్. ప్రాథమిక రిపోర్ట్ రేపు మధ్యాహ్నానికి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత దానికి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి కొన్ని వివరాల కోసం పంపించే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 12 రోజుల్లోపు ఈ కేసును క్లోజ్ చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయి ఆధారాలు కూడా సేకరించేందుకు తమ బృందం పూర్తి స్థాయిలో శ్రమిస్తుందని ఖమ్మం జిల్లా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. చాలా కోణాల్లో, అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్జర్గానే భావిస్తున్నారు. ఆ కోణంలోనే విచారిస్తున్నారు. పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి ఈ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా
ఇది ప్రీ ప్లాన్డే అంటూ అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎప్పటిలోపు తేల్చబోతున్నారు పోలీసులు అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే డ్రైవర్ని పట్టుకోవాలి, వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకోవాలి, అండ్ పోస్ట్ మార్టం నివేదిక రావాల్సి ఉంది, అందరి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాల్సి ఉంది. సో ఖచ్చితంగా కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పటికైతే ఇది